హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు నేను నా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తా అన్నది చూపిస్తాను. దీనికోసం నేను పప్పు ఫస్ట్ ఒక 1 అవర్ అయినా మినిమం నానబెడతాను. నానబెట్టిన తర్వాత మనం ఒక్కసారి ఉడికిస్తే అందులో ఇలా వైట్ది మనకి వస్తాయి కదా, అది తీసేయాలండి. అది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనేసి ఈ మధ్యలో వింటూ ఉన్నాను నేను. తీసిన తర్వాత అందులో పసుపు ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ అలా రానిచ్చేసి దాని తర్వాత నేను సాంబార్కి యూజ్ చేసిన వెజిటేబుల్స్ వచ్చేసి బెండకాయ, క్యారెట్, స్వీట్ పొటాటో అండి. నేను కందగడ్డ అంటాము మేము, స్వీట్ పొటాటో, మ్యాంగో కూడా యూజ్ చేసాను. పోపులోకి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, వంకాయలు కూడా యూజ్ చేస్తాను. ఇది నేను ఇంట్లో రెడీ చేశానండి పౌడర్, సాంబార్ పౌడర్ లేదా రైస్లో కూడా ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, సాల్ట్, జీలకర్ర వేసి చేశాను అనమాట. అది ఒకసారి నేను ప్రాసెస్ చూపిస్తాను. ఎవరైనా కావాలి అన్న వాళ్ళు నన్ను ఒక్కసారి అడగండి. నేను ఆ ప్రాసెస్ అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకసారి పౌడర్ గురించి కామెంట్స్ ఎక్కువ వస్తే చేయగలుగుతాను. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది కదా. సో నెక్స్ట్ తర్వాత నేను పోపు పెట్టాను. ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులోనే ఇంతకుముందు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను పసుపు వేసి ఇందులో ఇప్పుడు నెక్స్ట్ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకున్నాను అండి నేను. లేదు మీకు టైం లేదు అనిపిస్తే ఒక సైడ్ పప్పు పెట్టేసి ఇంకొక సైడ్ మీరు ఇలా ముక్కలు ఫ్రై చేసుకున్న ఈజీ అయిపోతుందండి. పప్పు బాయిల్ అయ్యేలోపు మనకి ఇక్కడ ముక్కలు ఫ్రై అయిపోతాయి కాబట్టి తర్వాత కొంచెం చారు వేసి పప్పు వేసి తొందరగా మనకి అయిపోతూ ఉంటుంది. లంచ్ బాక్స్ తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు. యాక్చువల్లీ ఇంట్లో వెజిటేబుల్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నీ. ఇంకేం చేస్తాను తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫర్ చేసేది సాంబార్. ఇందులోనే ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసాను. దాంతోపాటు చింతపండు రసం వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసి, సాల్ట్ ఇంకా వాటర్ మనం చూసుకొని మన చిక్కదనం ఎలా తింటామన్న దాన్ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, సాంబార్ బాగా బాయిల్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత మంచి బాయిల్ అయితే అంత బాగుంటుంది. పప్పు వేసాక కూడా చాలా బాయిల్ అవ్వాలి. అప్పుడు టేస్ట్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది మనకి. ముక్కలకి ఆ పులుపు కొంచెం పట్టుకొని బాగుంటుంది. ఇందులో కొంచెం కావాలనుకుంటే బెల్లమైన చక్కెరైనా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అట్లా కూడా కొంచెం తీయగా తింటాము అనుకునే వాళ్ళకి. మీరేం చేశారు ఈరోజు ఇంట్లో లంచ్? నాకు కామెంట్ చేయండి. ఏమైనా నాకు తెలియకుంటే నేను కూడా అడుగుతాను. మీరైనా చెప్పడానికి ఉంటుంది కదా, మీరు ఏమేమి రెసిపీస్ చేశారన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన ధనియాల పౌడర్ వేసి సర్వ్ చేసుకోవడమే ఉంటుంది. ఒకసారి ఉప్పు, కారం అవన్నీ చెక్ చేసుకొని ఇంకా మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. యాక్చువల్లీ నేను ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. నేను రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాను, వర్క్ ఫ్రమ్ హోమ్. అది వచ్చేసి నేను నా జాబ్ డీటెయిల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది నాన్ ఐటీనే, ఇంట్లో ఉండకుండా చేస్తున్నా అంతే అండి. ఇదేదో పెద్ద నాకు డబ్బులు వస్తాయి అని కాదు, చాలా తక్కువ శాలరీ. నేను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.